నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే గనక మే నెలలో వీరికి గోచార ఫలితాల ప్రకారం అసలు ఏ విధంగా ఉంటుందంటారు? అసలు వీరికి అనుకూలంగా ఉండేవి ఏంటి? ఏ ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలను అందుకోగలుగుతారంటారు? వృషభ రాశి వారికి నిజంగానే మే నెలే కాదు, ఈ నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం వాళ్ళకి చాలా ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి శని భగవానుడు 11వ ఇంటికి వచ్చాడు. సో గ్రహాలన్నీ బాగా ఉన్నాయి. ఇదివరకు మనం షష్టగ్రహాలు అని చెప్పుకున్నాము. ఈ షష్టగ్రహాలన్నీ 11వ ఇంట్లో ఉన్నాయి వృషభ రాశి వారికి, కనుక లాభస్థానంలో ఉన్నాయి. ఆ కారణం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉందమ్మా. ముఖ్యంగా వీరికి ఈ కుజుడు 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో కుజగ్రహం 3వ ఇంట్లో ఉంటే పూర్తి సహకారాన్ని అందిస్తాడు. కుజగ్రహ సహకారం వల్ల ఏం జరుగుతుంది? నూతన వాహనాలు, కార్లు లాంటివి కొనుక్కోవచ్చు. అలాగే భూములు కొనుగోలు చేయవచ్చు. ఏదైనా వివాదాల్లో భూములు ఉంటే పరిష్కరించుకోవచ్చు. కోర్టు కేసుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. అనగా వీళ్ళకి భార్యాభర్తలు ఉంటే భార్యకు భర్త సహకారం బాగుంటుంది, భర్తకు భార్య సహకారం బాగుంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం బాగా ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి భూవాహన సమస్యలు, భూవాహన సౌఖ్యాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు ఇవన్నీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వీరికి వృషభ రాశి వారికి వారి రాశిలోనే గురువు సంచారం కొనసాగుతుంది. మే 14 తర్వాత ఆయన ద్వితీయానికి వెళ్తాడు. జన్మరాశిలోనూ గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు, ద్వితీయంలో ఉన్నటువంటి ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఓవరాల్గా ఈ నెలంతా కూడా వీరు గురు సహకారంతో పుష్కలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్ళొచ్చు. ఉద్యోగాలు సంబంధించినటువంటి పరీక్షలు రాసేవారు అందులో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు చేసుకునే వారికి ఆ ఉద్యోగంలో పదోన్నతులు రావడం, ఇంక్రిమెంట్లు రావడం, అధికారుల చేత అభినందనలు, బెస్ట్ ఉద్యోగిగా, ఎంప్లాయీగా సత్కారాలు పొందడం, ఇలాంటి అవకాశాలన్నీ బాగా కనిపిస్తుంది. శుక్రుడు కూడా వీరికి 11వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సహజంగానే మనకు అన్ని రకమైనటువంటి విలాసాలని, సౌఖ్యాలని ఇచ్చేవాడు కనుక ఈ శుక్రగ్రహం 11లో ఉన్నప్పుడు సృజన సహకారం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అలాగే ఇంట బయట కూడా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. అన్ని సౌకర్యాలు వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభస్థానానికి వచ్చాడు. శని లాభములో ఉంటే వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. మన ఇంట బయట పనిచేసేటువంటి పనివారి యొక్క సహకారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రకంగా వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే మన కింద పనిచేసేవారి సహకారం వల్ల మనం అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతాం. రాహు కూడా వీరికి లాభస్థానంలో ఉంటాడు. మే 18 తర్వాత దశమ స్థానానికి వెళ్తారు. కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం, ఒకవేళ ఉన్న వ్యాపారాన్ని మనం బాగా ఇంకా పెద్దగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఆ వ్యాపారం విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా మంచి ఫలితాలు రావడానికి ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలత కనిపిస్తుంది. గురువు గారు, ఇప్పుడు వ్యాపారాల విషయానికి వస్తే చాలా చక్కగా వివరించారు. అయితే వీళ్ళు వ్యాపారం చేసే సమయంలో ఒంటరిగా పెట్టుకోవడాన్ని మంచిగా కలిసి వచ్చేదిగా చూసుకోవచ్చు అంటారా? లేకుంటే స్నేహితులు కావచ్చు, లేకుంటే ఇతరితర వాళ్ళతో కంబైన్డ్ గా వ్యాపారాల్లో దిగడం మంచిదంటారా? సహజంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఒక పెద్ద బలము, బలహీనత ఏంటంటే వారికి సప్తమ భావంలో కుజుడు ఉంటాడు. అది జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ. ఇక్కడేమో వీళ్ళ జన్మరాశ్యాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి అనగా పార్ట్నర్షిప్ వ్యాపార కుజుడు. ఈ కుజ శుక్రుల కలయిక కొంతవరకు అన్యోన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట అది బెడిసి కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఈ భాగస్వాములతో వ్యాపారం చేయాలనుకునేటువంటి వారికి ఎక్కడో ఒక చోట గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ గొడవలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఉన్న స్నేహం కాస్త పాడవుతుంది, వ్యాపారము ఇబ్బంది పడుతుంది. కనుక వీరు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసుకుంటే సమస్యలు ఉండదు. ఎందుకంటే అది కుటుంబ సభ్యులు వాళ్ళే కనుక సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళతో చేయడం వల్ల 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు, గొడవలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక వృషభ రాశి వారు అలాంటివి ఆలోచించుకుని అటువంటి అవకాశం లేని స్నేహితులతో కలిసి చేసుకోవడం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు ఇంకా ఇలాంటి వాటి వచ్చినా సర్దుకొని ముందుకు వెళ్ళే వాతావరణం ఉండాలి. లేకపోతే మాట పట్టింపులు నువ్వెంత నేనెంత అనుకునే పరిస్థితులు ఉంటే దాని జోలికి వెళ్లకుండా వీళ్ళు ఒంటరిగా వ్యాపారం చేసుకోవడం లేదా కుటుంబ సభ్యులతో చేసుకోవడం, ఇలా చేసుకోవడమే శ్రేయస్కరం అనిపిస్తుంది.
గురుగారు, మరి ఇదే రకంగా చూసుకుంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేకుంటే ఇంకేదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుందంట? ఈ సంవత్సరం గురువు బాగున్నాడు కదమ్మా వారికి. మే 14 వరకు జన్మరాశిలో ఉన్నాడు. మే 14 తర్వాత ద్వితీయ స్థానం ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్నా బాగుంటుంది, విదేశాల్లో వ్యాపారాలు చేయాలన్నా బాగుంటుంది, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్నా బాగుంది, విదేశాల్లో చదువుకోవడానికి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ఎప్పుడైనా వారు ప్రారంభించుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభిస్తే శుభఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అనుకూల వాతావరణం. గురుగారు, ఇంకా చివరిగా వివాహ విషయాలకు వస్తే గనక ఈ వివాహ విషయాల్లో ఎవరికైతే పెళ్లిళ్ళు కాని వారు ఉంటారో మరి వారికి ఈ సంవత్సరం ఏమైనా పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఉందంటారా? నూతన గృహాల విషయానికి వస్తే కూడా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి సొంత ఇంటి కళ ఏమైనా నెరవేరుతుందంటారా వీరికి? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నూతన వివాహాలు జరుగుతాయి. ఆ వివాహం జరిగినటువంటి పిల్లలకి, ఆ వధువరులకి సంతానం జరగడానికి అవకాశంగా ఉంది. నూతన గృహాలు కొనుగోలు చేయొచ్చు, లేదా కట్టిన గృహాలకి వారు ప్రవేశం చేసుకోవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు సమకూర్చుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక బలం బాగుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వారు ఏది చేసినా సుఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. గురుగారు, ఇంకా చివరిగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి గోచారం ప్రకారమే వర్తిస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు వస్తే ఎవరికి ఏ విధంగా ఉంటుంది అని జాతకం చూసే చెప్పగలం. కానీ అన్నిటినీ కలిసి రావాలి అంటే గనక వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలంతా కూడా? సహజంగా వృషభ రాశి వారు ఎప్పుడు కూడా నిరంతరాయంగా చేసుకోవాల్సినటువంటి పూజ లక్ష్మీ పూజమ్మ. ఎందుకంటే వారికి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కనుక సో అమ్మవారి పూజ నిరంతరం చేసుకోవాలి. శుక్రవారం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అట్లాగే వీరు కనకదార స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం చాలా మంచిది. అయితే వీరికి గోచార రీత్యా కేతువు ప్రతికూలంగా లేడు. ఈ కేతువు ప్రతికూలంగా లేడు అంటే పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు కనుక కన్యా రాశిలో కేతు సంచారం, మళ్ళీ కూడా ఆయన సింహరాశిలోకి వస్తాడు, అది చతుర్థం అవుతుంది. ఈ రెండూ మంచిది కాదు. ఈ కారణం చేత ఆత్మీయులతో ఏదన్నా ఎడబాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదనే చిన్న నిరాశ జరగడానికి అవకాశం. నిత్య గణపతి పూజలు చేసుకోవడం, లేదా అవకాశం ఉంటే గణపతి హోమం చేసుకోవడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటిది. లక్ష్మీ పూజ చేసుకుంటూ గణపతి హోమం కానీ లేదా నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఇంకా చివరిగా ఈ మే నెలంతా కూడా కాస్త అందరూ కూడా ఇళ్లలోనే ఉంటారు. ఏదైనా తీర్థయాత్రలకి వెళ్ళాలి, లేదంటే ఎటైనా వెకేషన్ కి వెళ్ళాలి అనుకున్నప్పటికీ వీరు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఈ నెలలో వీడికి ఉండే అన్ని కష్టాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం దొరుకుతుంది అంటారు? కంచి కామాక్షమ్మ దర్శనం చేసుకుంటే ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నా ఎక్కువ సుఫలితాలు పొందడానికి వృషభ రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా వీరు ఏ ఏ దేవాలయాలు దర్శించడం ద్వారా అసలు మే నెలలో మంచిగా వీరికి కలిసి వస్తుందో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.